హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తులసి ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం శ్రీ యోగ నీలమలేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఈ తవలం అండి, అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలం తవలం ఏరియాలో వస్తుందన్నమాట. మనకి ఇక్కడ మనకు చూపిస్తున్నారు కదా, అది నిమ్మనపల్లి నుంచి వచ్చే దారి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుందండి టెంపుల్ అనేది. ఇక మనకి నిమ్మనపల్లి నుంచి దగ్గర 7.9 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ అనేది మనకి ఉంటుంది. ఇది వచ్చి పెద్ద అడవి అండి, చుట్టుపక్కల చాలా పెద్ద అడవి. అది అడవి లోపల ఉంటుంది అనమాట. మనకి తవలం రూట్ నుంచి వచ్చేటప్పుడు 3.5 కిలోమీటర్, నిమ్మనపల్లి నుంచి అయితే 7.9 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీనికైతే పెద్ద హిస్టరీ ఉందండి. ముందు 5 దశాబ్దాల క్రితం, మనకి 5 శతాబ్దాల క్రితం నుంచే ఈ టెంపుల్ ఉందంట. ఈ టెంపుల్ వచ్చి ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. కొంచెం ముందుకెళ్తే ఈ టెంపుల్ దేవుడు అనేది స్వయంగా అక్కడ వెలిసినారనమాట. అది దినదినము పెరుగుతూనే ఉంటుంది టెంపుల్. ఇక్కడ ఉమామహేశ్వరులు ఇద్దరు ఒకే శివలింగం పైన కొలువై ఉండడం అనేది మనకి చెప్పదగినటువంటి సూచన, ముఖ్య గమనిక. ఇది వచ్చింది ఎంట్రన్స్ అండి. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంకా టెంపుల్ అనేది చాలా పెద్దగా నీట్గా మోడలింగ్ చేసి కడుతున్నారనమాట. మళ్ళీ నేను మీకు ముందు ఎలా ఉన్నిందో టెంపుల్ ఆ వీడియో కూడా చూపిస్తాను. కొన్ని క్లిప్స్ యాడ్ చేసి. ఇప్పుడు వచ్చి ఇది నిర్మాణంలో ఉంది కాబట్టి కొంచెం బయట పెట్టి అభిషేకాలు అనేవి జరిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి నెల స్టార్ట్ అవుతుంది కదా, అందుకోసం అండి. మహానంది మాత్రం అక్కడే ఉన్నారు చూడండి. మహానంది ఎప్పటి నుంచో 2010లోనే షెడ్ వేశారంట దానికి. నీ నంది అయితే చాలా ఫేమస్ అండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి ఆ నందిని దర్శించుకుంటూ ఉంటుంటారు. దగ్గర 4-5 మండలాల వాళ్ళు శివరాత్రి రోజు ఇక్కడికి వచ్చి యోగ నీలమల్లేశ్వర స్వామిని దర్శించుకుంటారండి. ఎందుకంటే స్వయంగా ఆయన నేల నుంచి వెలిసినారు కాబట్టి ఆయనకి నీలమల్లేశ్వర స్వామి అనే మనకి పేరు ఉందన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి ముందు అభిషేకం చేయించుకున్న ఫోటో అండి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు అభిషేకం చేయించుకున్నాము. అక్కడ దేవుడు లింగాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు ఫోటో అండి ఇది. చేసిన తర్వాత మనం దర్శించుకోవచ్చు దేవుని. ఇంతకుముందు తీసిన ఫొటోస్ అండి ఇవన్నీ. మీకు చూపిద్దామని దేవుడి ఫోటో యాడ్ చేశాను. ఇప్పుడైతే గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి మనం వీడియో అనేది లోపల నుంచి తీయలేదు. చూడండి, బయట మీకు చూపిస్తాను. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కాబట్టి పక్కన షెడ్లో అభిషేకాలు అనేవి జరిపిస్తున్నారు. చిన్న శివలింగం పెట్టి స్వామివారు. ఇదైతే మొత్తం డెవలప్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకోసారి మీకు ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఓవరాల్ వ్యూ ఎలా ఉంటుందని. ఇక్కడ మొత్తం దేవుని చూడండి, ఇలా కేవలం ఒక చిన్న లింగాన్ని పెట్టి అక్కడ పూజలు చేస్తున్నారనమాట. బయట అయితే షెడ్లో ఒక కళ్యాణ మండపం లాగా ఉంటుంది. అందులో వచ్చి మనకి అభిషేకాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అది మొత్తం నిర్మిస్తున్నారు కాబట్టి బయటనే చేస్తున్నారండి, లేకపోతే లోపలే చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు శివరాత్రి నెల స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి సోమవారము అభిషేకాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎంతమంది వచ్చినా అందరినీ కూర్చోబెట్టి అక్కడ అభిషేకాలు అనేవి జరిపిస్తారు. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి దేవుని యొక్క కృపను పొందాలని అభిషేకాలు. ఈ శివరాత్రి నెలలో అక్కడ అభిషేకం చేయించుకున్న వాళ్ళకి ఆ సంవత్సరం అంతా తిరుగు ఉండదు అనేది అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పిన విషయం అన్నమాట మనకి. చూడండి, ఇదంతా గుడి బయట అండి. లోపలైతే మనకి క్లోజ్ చేసేసారు, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి. చూడండి, ఇక్కడ నంది మనకు చూపిస్తున్నారు. అటు సైడ్ ఉన్నదండి కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఎవరైనా కళ్యాణం జరిపించుకోవాలనుకున్న వాళ్ళకు కూడా కళ్యాణ మండపం అనేది అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. పూజారి గారు అయితే ఎప్పుడు అక్కడే ఉంటారండి. మనకు కావాలన్నప్పుడు అభిషేకాలు కానీ పెళ్ళిళ్ళకి కానీ ప్రతి ఒక్కదానికి మనం స్వామివారిని మనం పిలిస్తే వస్తారు. చాలా బాగా చేస్తారండి. అభిషేకాలు కానీ పెళ్ళిళ్ళు కానీ అన్నీ చాలా బాగా అక్కడ జరిపిస్తారు పూజారి గారు కూడా. మేము అభిషేకం చేయించుకున్నప్పుడు వీడియో తీసుకుంటామని ఫస్ట్ పర్మిషన్ అడిగామండి. పర్మిషన్ అడిగిన తర్వాతనే వీడియో తీసుకున్నాము.
ఎందుకంటే చాలామంది ఇష్టపడరు కదా, అందరూ చూడాలి, దేవుని దర్శనం అందరికీ కలగాలి, అభిషేక దర్శనం అనేది ఎంతమందికి ప్రాప్తి ఉంటుందండి, ఆ ప్రాప్తి అందరికీ కావాలి అనే అదృష్టం అనే థాట్తో మేము తీసామండి. ఎవరిని కించపరచాలని కాదు. ఆయన కూడా చాలా బాగా చేశారు, చాలా సపోర్ట్ చేశారు. దేవుడి దర్శనం అందరికీ కలగాలన్నదే మన ఆకాంక్ష కాబట్టి మేము ఈ చిన్న ప్రయత్నం చేశామండి. ఆ రోజు అక్కడ అన్నదానం కూడా ఉంటుందండి. మనం ఎవ్రీ మండే, మన శివరాత్రి నెలలో ఎవ్రీ మండే అభిషేకాలు జరుగుతాయి కదా, అప్పుడు అక్కడికి వచ్చిన భక్తులకు కూడా అన్నదానం అనేది ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే పాయసన్నము, ఇంకా చిత్రాన్నము, వైట్ రైసు, చారు, ఇంకా మజ్జిగ అన్నీ పెట్టి భోజనాలు అనేవి ప్రొవైడ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు, నిర్వాహకులు. ఇది వచ్చి పెద్ద చెట్టు అండి, మేము చిన్నప్పటి నుంచి ఉంది ఆ చెట్టు. ఈ షెడ్ ఇప్పుడు ఇక్కడ మనకు చూపిస్తున్నారు కదా, చిన్న కళ్యాణ మండపం షెడ్ లాంటిది, అక్కడ వచ్చి అభిషేకాలు జరిపిస్తున్నారండి. ఇప్పుడు మేము అక్కడే అభిషేకం చేయించుకున్నాము. ఎందుకంటే ఈ శివరాత్రి నెల చాలా మహిమగలది కదా, ఈ శివరాత్రి నెల అంటే శివుడికి చాలా ఇష్టము. అందుకోసమేనండి మేము అభిషేకం అనేది చేయించుకోవాలి, మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం, అందరి కోసం, అందరూ బాగుండాలని చేయించుకున్నాము. అభిషేకం మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు పూజారి గారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి. పక్కన ఉన్నది కోనేరండి, అటు సైడ్ ఉన్నవి వచ్చి నాగదేవతలు ఉంటాయి. ఇది అండి మనకి అభిషేకం వీడియో. చాలా బాగా చేస్తున్నారు. నేను మీకు మంత్రాలు కొన్ని యాడ్ వినండి దేవుడివి. నమో విక్షీణకేభ్యో నమో జన్వత్కేభ్యో నమః హృదయేభ్యో నమ ఆమే వత్కేభ్యః ద్రావే అంతసస్పదే దరిద్రన్నేన లోహితా యేషాం పురుషానామేషాం పశూనాం మాభిర్మా రోమో యేషాం కించన మమతో యాతిర్శివాదనో శివా విశ్వాహ విశ్వీం శివా రుద్రశుభిద్యానో మలజీవసే హిమహీరాజపరామేవదం యథా నస్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాదరం బుడానో రుద్రో జనమధిరాజ నమ సామరే మదే యశ్చం దయోస్మృతసవదో మానో మహాం తపదామానో అర్భకం మా రక్షాదేవ ఓషధాచన శర్మ యజ్ఞజుభరాః శ్రీరంగశివానం మృగన్న దేవవహస్తమగ్రం బడాజరద్రే రుద్రస్తవానో అన్యం తే అస్పన్నముకుందసేనా పరినిర్వోణస్వమనా భవ పరమే వక్ష ఆయుధం దదాజ కృత్యం వసాన్ ఆజ రఘునాకం విభ్రదాకహే విగిరితాం యాస్తే సహస్రగం హేదయో నమస్పన్నముదాః సహస్రాని సహస్రదా బాహువో తవ యదయః తాసామేషానోపగవః పరాశీరామకాకృతే సహస్రాని సహస్రశో ye రుద్రాదపుణ్యాం తేషాగం సహస్రయోజనృతన్వానధన్వసే తస్మన్మహచ్చర్ణవే అంతరక్షేవ వాహతే నీలగ్రే వాసతికంఠా సర్మదమక్షమాజరాః నీలగ్రే వాసతికంఠాదరాపత్రాః ఏ వృక్షేషు పుష్పంధరా నీలగ్రే వావిలవిదాః ఏ భూతానాం తేషాగం సహస్రయోజనృతన్వానధన్వసే अस्मन्महच्चर्णवे अंतरक्षेप वादे नीलग्रे वासतिघण्टा सर्वदमक्षमाजराः नीलग्रे वासतिघण्टा दिवगं रुद्रावस्तिराः ये वृक्षेषु सस्पन्दरा नीलग्रे वाविलवदाः ये बोधानां ममदेवाभिषेकाशक्तवर्धिनः ये निर्विपादप्रप्रप्रदानो ये वदां प्रदानविदः ये तीर्थं प्रप्रंसगावन्तं शङ्करः ये दावन्दश्च भूया
అలాగే మనం వెళ్ళి దేవుడికి మొక్కుకోవడానికి కూడా మనకి అనుమతిస్తారు. వెళ్ళి మొక్కుకొని దేవుడిని తర్వాత మనకి అన్నప్రసాదం అక్కడ ప్రసాదం అనే దేవుడి పూజ నైవేద్యం అనేది మనకి పంచిపెడతారు. సాయంత్రం నుంచి ఆలోచించి అక్కడ దేవుడిని తర్వాత అక్కడ అన్నదానం ఉంటుందని చెప్పాను కదా, తర్వాత వెళ్ళి అందరూ అన్నదానం స్వీకరిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.